హాయ్ మామ సంభవం. గత 1 వీక్గా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఇలాంటి సినిమా చూడలేదు, ఇలాంటి సినిమా చూడనే లేదు, నరాల కట్ అయిపోతున్నాయి, గొప్ప థ్రిల్లరు అంటూ ఒకటే మ్యూజిక్. అప్పటికి ఒక టైంకి సర్లే మలయాళం సినిమాలు ఒక మోస్తారుగా ఉన్నా మన వాళ్ళు లేపేస్తారు, ఇందులో ఏముంది అనుకొని సినిమాని కావాలని అవాయిడ్ చేశాను మామ. కానీ మన ఇన్స్టా ఫాలోవర్ ఒకరు, బ్రదర్ సినిమా చూడండి, మీరు తప్పకుండా చూడాలి, చూసి రివ్యూ ఇవ్వండి అని అంటే సర్లే చూద్దామని స్టార్ట్ చేసిన నాకు, మీరు నమ్మరు, సినిమా స్టార్ట్ చేసిన 30 నిమిషాల తర్వాత లిటరల్గా నిద్ర వచ్చేసింది మామ. అంత బోర్ కొట్టింది. అప్పటికే నాకు అర్థమవుతుంది అదంతా సెటప్ అని, సో టైం తీసుకుంటున్నారు అని కూడా నాకు అర్థమవుతుంది. కానీ మరీ నెమ్మదిగా అసలు ఏంటి సినిమా, ఏం జరుగుతుంది అని అర్థం కాని రీతిలో, ఒరే మీకు తన్నోరా, కాన్ఫ్లిక్ట్ ఎప్పటికైనా పరిచయం చెయ్యండిరా అని అనిపించేంత స్లోగా వెళ్తూ క్యారెక్టర్స్ మాట్లాడుతూనే ఉంటారు. సీన్ ముందుకు జరగటం మానేసి అసుకు జరుగుతూనే ఉంటుంది మామ. ఇక డిసైడ్ అయిపోయాను, నేను బలి అయిపోయాను, ఫేక్ సోషల్ మీడియా హైప్తో చంపేశారు కదరా నన్ను అని డిసైడ్ అయిపోయాను మామ. అప్పుడు ప్లాట్ పాయింట్ స్టార్ట్ చేసే డైరెక్టర్ ఇంకా స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడడం మొదలు పెడతాడు మామ. ప్రతి సీను ప్రతి షాటు మీమ్లో చెప్పినట్టు మైండ్ పోతుంది లోపల అని అనిపించింది మామ. గేమ్ ఆడతాడు గట్టిగా. చివరికి క్లైమాక్స్ ఎలా ఇవ్వబోతున్నాడు, డైరెక్టర్ ఏం చెప్పబోతున్నాడు, ఒక లూప్కి ఎప్పటికీ ఎండింగ్ అనేది ఉండదు కదా, అలాంటిది ఏం ఎండింగ్ ఇవ్వబోతున్నాడు అనే క్యూరియాసిటీని బిల్డ్ చేశాడు మామ డైరెక్టర్. సీన్ మీద సీన్ పడుతూనే ఉంటుంది, మనకి హైపు పెరుగుతూనే ఉంటుంది, నెక్స్ట్ ఏంటి అనే ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ అవుతూనే ఉంటుంది మామ. బట్ ఇక్కడ ఒక మైనస్ ఏంటి అంటే అది ప్రతి టైం లూప్ కాన్సెప్ట్కి వస్తూనే ఉంటుంది మామ. ఎక్కడ కూడా అదే జరిగింది, రిపిటేటివ్ సీన్స్, రిపిటేటివ్ యాక్షన్ బ్లాక్స్. అది ఆ కథ ధర్మం, కానీ మళ్ళీ చూస్తున్నాం అనే ఫీల్ అయితే మనకు కలిగేలా జరిగింది మామ. క్లైమాక్స్ ఎలా ఇస్తాడు అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా ఆ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఉండదు. బట్ సినిమా అయితే మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే క్యారీ చేసింది మామ. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, హీరో తన పోస్టింగ్ మీద ఒక ఫారెస్ట్కి వెళ్తారు. అలా సినిమా కొంతసేపు నడిచాక హీరోతో పాటు కొంతమంది ఒక లూప్లో ఇరుక్కుపోతారు. ఎంతకు అలా జరగడానికి కారణం ఏంటి, హీరో ఆ లూప్లో నుంచి ఎలా బయటపడ్డాడు, ఎంతకు అక్కడ లూప్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటాను. సినిమా పాయింట్ స్టార్ట్ అయ్యాక ప్రతి సీన్ కూడా మనకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొత్త కథ, కొత్త టైప్ ఆఫ్ సినిమా చూడబోతున్నాం అనే ఫీల్ అయితే కలిగేలా చేస్తుంది. దానికి మ్యూజిక్, విజువల్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు మామ. డైరెక్టర్ కూడా లిమిటెడ్ క్యారెక్టర్స్ తీసుకొని సినిమా నెరేట్ చేయడం వల్ల ఎక్కువ కన్ఫ్యూజన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు సినిమా ఉంది అని చెప్పొచ్చు. లూప్ కాన్సెప్ట్తో ప్రతి క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ని లింక్ చేయడం అనేది స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ అని కూడా చెప్పొచ్చు మామ. నేను సినిమా చూస్తున్నప్పుడు ఇంకో విషయం గమనించాను మామ. అదేంటి అంటే కెమెరా స్టెబుల్గా ఏ ఒక్క సీన్లో కూడా ఉండదు, కదులుతూనే ఉంటుంది. ఆ థాట్ ఎవరితో కానీ ప్రతి షాట్ క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేసేలా చేసింది మామ. ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేసింది. టెక్నికల్గా కూడా సినిమా టాప్లో ఉంటుందని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మామ. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే సినిమాకి ఒక మెట్టు ఎక్కిస్తాయని చెప్పొచ్చు మామ. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే సినిమాకి సోషల్ మీడియాలో ఉన్న హైప్కి ఈ సినిమాకి సంబంధం లేదు అని అనిపించింది మామ. ఫస్ట్ హాఫ్ అయితే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తాను. ఏముండదు, మాటలు అవే అవుతూ ఉంటాయి తప్ప కథ ముందు కదలదు మామ. దానివల్ల సినిమా మీద ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అయిపోయి ఆపేయచ్చు కదా అని కూడా అనిపించవచ్చు మామ. అలాగే సెకండ్ హాఫ్ ప్లస్ పాయింటే అయినా ఎన్నో టైం లూప్ సినిమాలు చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. లూప్ సినిమాలతో ఉండే రెగ్యులర్ మైనసే రిపిటేటివ్ సీన్స్ పదే వస్తూ రిపీట్ అవుతూ కొంచెం చిరాకునైతే కలిగిస్తాయి. సినిమా అయితే సోషల్ మీడియాలో ఉన్న హైప్ అంత లేదు అనిపించింది, బట్ బాగుంది. కానీ కొన్ని క్యారెక్టర్స్కి అయితే ప్రాపర్ ఎండింగ్ కూడా ఇవ్వలేదు మామ. ఇక ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి, నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది మామ, బాగుంది. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను. ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.